దేవుని నామమునకు స్తుతి మహిమ ఘనత ప్రభావములు కలుగ్గాక. ఆమేన్. ఈ యూట్యూబ్ ప్రోగ్రానికి హాజరవుతున్న మీ అందరికీ ప్రభు పేరిట హృదయపూర్వక వందనాలు. దేవుని మహాకృప వలన ఈ 2021 సంవత్సరం జూన్ 13వ తేదీ ఆదివారం సందర్భంగా మనమంతా దేవుని నామాన్ని స్తుతించుటకు ప్రభు మనకు కృపను అనుగ్రహించారు. ఈ సమయమందు ప్రారంభ ప్రార్థన చేసి దేవుని నామమును స్తుతించుదాము. మహోన్నతుడును సర్వాధికారి అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, గడిచిన దినములన్నిటను మమ్ము కాచిన దేవా నీకు స్తోత్రం. పరిశుద్ధుడా నీకు స్తోత్రం. నిత్య నివాసి నీకు స్తోత్రం. అన్ని కాలములలో ఉన్న దేవా, మమ్ము సృజించినటువంటి సృష్టికర్త నీకు స్తోత్రం. ప్రేమామయ నీ ఉచితమైన కృపచేత ఈ సమయమందు మీరిచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి నీకు కృతజ్ఞత చెల్లిస్తున్నాం తండ్రి. నీ పిల్లలుగా క్రీస్తుని ప్రతిరూపంలోకి ప్రతి దినము మమ్ము మార్చండి. శారీరక ఆహారము చేత మేము బలపరచబడుచున్న రీతి నీ వాక్యాహారము చేతను ప్రతిదినము మమ్ము ఆధ్యాత్మికంగా పోషించండి. నిన్ను ఆరాధిస్తున్న రీతి మా పొరుగువానిని ప్రేమించుట మాకు నేర్పించండి. నీకు అవిధేయతగా ఉన్న ప్రతి కార్యమును యేసు నామమున దూరపరిచి నీకు విధేయులుగా జీవించే భాగ్యమును దయచేయండి. నీవు మమ్ము క్షమించిన రీతి మేము ఇతరులను క్షమించుట మాకు నేర్పించండి. ఈ క్లిష్టమైన పరిస్థితుల్లో ప్రభువా, నీ మందిరంలో కూడుకోలేకపోయినప్పటికీ ఎలాగూ నీ ప్రియబిడ్డలను కలుసుకోవడానికి ఇచ్చిన సమయానికి నీకు స్తోత్రాలు ప్రభువా. మా దేహములను ఎంతవరకు భద్రపరిచి నడిపించారు. ముందును నీ ఉచిత కృపచేత అట్టి కృపను అనుగ్రహించండి. ప్రతి విషయమందును ఏ పరిస్థితులలోనైనను నీకు కృతజ్ఞత చెల్లించుట మాకు నేర్పించండి. నిత్యరాజ్యమునకు మమ్ము సిద్ధపరచండి. నీ సాక్షులుగా జీవింపచేయండి. నీ చిత్తమునకు విధేయత చూపుట మాకు నేర్పించండి. ప్రభువా, ఈ యొక్క ప్రార్థనలో ఏకీభిస్తున్న ప్రతి బిడ్డలకు వారి యొక్క ఆత్మలకు కాపరిగా అధ్యక్షులుగా ఉండి నడిపించమని, మొదటి నుండి చివరి వరకు ఈ ప్రోగ్రానికి నీ సన్నిధి ఇమ్మని యేసయ్య ఘననామాన ఈ ప్రార్థన వేడుచున్నాం తండ్రి. ఆమేన్. ఈ సమయమందు కీర్తన పాడి దేవుని నామాన్ని స్తుతించుదాము. ఆధ్యాత్మిక కీర్తనల పుస్తకము నుండి 275వ కీర్తన, దినదినంబు యేసుకు దగ్గరగా చేరుతా అనే కీర్తన పాడి ప్రభు నామాన్ని స్తుతించుదాం. దినదినంబు యేసుకు దగ్గరగా చేరుతా, అనుక్షణంబు యేసునే నా మదిలో కోరుతా. దినదినంబు యేసుకు దగ్గరగా చేరుతా, అనుక్షణంబు యేసునే నా మదిలో కోరుతా. ఎల్లప్పుడూ యేసు వైపు కన్నులెత్తి చాటెదా, ఎల్లప్పుడూ యేసు వైపు కన్నులెత్తి చాటుదా. పరమ తండ్రి నీదు మాట బలము తోడా చాటుతా. పరమ తండ్రి నీదు మాట బలము తోడా చాటుతా. దినదినంబు యేసుకు దగ్గరగా చేరుతా, అనుక్షణంబు యేసు
మనుజులెంతో మారినా మారిపోయే లోకమందు మనుజులెంతో మారినా మారునా ప్రభు యేసు ప్రేమ ఆశతోడా చేరవా మారునా ప్రభు యేసు ప్రేమ ఆశతోడా చేరవా దిన దినంబు యేసుకు దగ్గరగా చేరుతా అనుక్షణంబు యేసునేనా మదిలో కోరుతా ఎన్నడు ఎడబాయడు నిన్ను విడువడు ఏ మాత్రము ఎన్నడూ ఎడబాయడు నన్ను విడువడు ఏ మాత్రము ప్రభువే నాకు అభయము భయపడను నే మాత్రము ప్రభువే నాకు అభయము భయపడను నే మాత్రము దిన దినంబు యేసుకు దగ్గరగా చేరుతా అనుక్షణంబు యేసునేనా మదిలో కోరుతా దిన దినంబు యేసుకు దగ్గరగా చేరుతా అనుక్షణంబు యేసునేనా మదిలో కోరుతా దేవుని నామమునకు స్తుతి కలుగునుగాక ఆమెన్. దేవుని వాక్యమును ధ్యానించుదాము. నేటి వాక్యాంశము ధన్యకరమైన జీవితం అనే అంశాన్ని ధ్యానించుదాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 1వ వచనం నుండి 3వ వచనం వరకు దేవుని లేఖనాన్ని చదువుకుందాం. ఆయన ఆ జన సమూహములను చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చిరి. అప్పుడు ఆయన నోరు తెరచి ఎలాగ బోధింపసాగాను. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన నరావతారిగా ఉన్న దినములలో కొండపై చేసిన ప్రసంగము ఈ మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాల్లో మనం చూస్తూ ఉన్నాం. దీనిలో ఈ 5వ అధ్యాయంలో 8 ధన్యతలను మనం చూస్తున్నాం. అందులో మొదటిది ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది అని 3వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. ఆత్మ విషయమై దేనత్వము అనగా అర్థం ఏమిటంటే శారీరకంగా పేదరికంలో ఉండుట అని కాదు. అది శరీర సంబంధమైన మాట కాదు, కానీ ఆత్మ విషయమై దేనత్వము అనేటువంటి మాట ఆత్మ సంబంధమైనటువంటి మాట. ఇంకా చెప్పాలంటే ఐశ్వర్యానికి పేదరికానికి సంబంధించిన మాట కాదు, మన ప్రవర్తనకు సంబంధించినటువంటి మాట ఆత్మ విషయంలో దేనత్వం అంటే. ఈ మాటకు ఇంగ్లీష్ బైబిల్ వేరువేరు వెర్షన్స్లో మనం చూస్తే వేరువేరు వెర్షన్స్ అంటే అర్థం ఏమిటంటే మనకి తెలుగులో బైబిల్ కొన్ని వెర్షన్సే ఉన్నాయి. అంటే వెర్షన్ అంటే అర్థం ఏమిటంటే ఒక సత్యాన్ని వివరించడం కొరకు వేరేగా చెప్పడం అన్నమాట. అలాగా ఇంగ్లీష్లో చాలా రకాల బైబిల్స్ ఉన్నాయి మన తెలుగులో కంటే. అందులో ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు అనే మాటకు కామన్ ఇంగ్లీష్ వెర్షన్లో ఇలా వ్రాయబడింది: గాడ్ బ్లెస్సెస్ దోస్ హూ డిపెండ్ ఓన్లీ ఆన్ హిమ్ అని ఉంది. అంటే
ఎవరైతే ఆయన మీద మాత్రమే ఆధారపడతారో దేవుడు వారిని ఆశీర్వదించును అని అర్థం. మన తెలుగులో ఏమనుంది? ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు అని ఉంది. అంటే ఇక్కడ ఇంగ్లీష్లో చెప్పిన మాటకు ఈ మాటకి ఒకటే అర్థం, కానీ అక్కడ కామన్ ఇంగ్లీష్ వెర్షన్లో దేవుని మీద ఎవరైతే ఆధారపడతారో వారు ధన్యులు అని రాయబడింది. సో ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు అనే మాట అర్థం చేసుకునే కంటే ఈ మాట చదవటం వల్ల బాగా అర్థమవుతుంది. తెలుగులో కూడా కొన్ని లోతైన పదాలు ఉంటాయి. అలాగూ ఆత్మ విషయమై దీనులంటే అర్థం అవ్వలేదు, కానీ దేవుని మీద ఎవరైతే ఆధారపడతారో వారు ధన్యులు అంటే బాగా అర్థమవుతుంది. అందువల్ల వేరు వెర్షన్స్ చదవటం ఇట్లాంటి సందర్భాల్లో మనకు బాగా ఉపయోగపడుతుంది. సరే, ఇప్పుడు ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు అంటే మనకి ఏమర్థమైంది అంటే ఎవరైతే దేవుని మీద ఆధారపడతారో వారు అదృష్టవంతులు, ఆశీర్వదింపబడిన వారు అని ధన్యులు. ఇంకా మరొక వెర్షన్లో ఇలాగ అన్నాడు, గాడ్స్ వర్డ్ ట్రాన్స్లేషన్ అనేటువంటి ఇంగ్లీష్ వెర్షన్లో, గాడ్ బ్లెస్ దోస్ హూ రికగ్నైజ్ దే ఆర్ స్పిరిచువల్లీ హెల్ప్లెస్. ఆధ్యాత్మికంగా నిస్సహాయులని ఎవరైతే గుర్తిస్తారో దేవుడు వారిని ఆశీర్వదిస్తాడు అని అర్థం అన్నమాట. ఆత్మ విషయమై దీనులంటే అక్కడికి 2 వెర్షన్ చూసాం. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు అనే మాటకు 2 అర్థాలు. ఒకటి, ఎవరైతే దేవుని మీద మాత్రమే ఆధారపడతారో వారు ధన్యులు అని. రెండో అర్థం ఏం చూసాము అంటే ఎవరైతే తమ ఆత్మీయ నిస్సహాయతకు దేవునిని గుర్తిస్తారో వారు ధన్యులు అని చూసాం. ఒక్క మాటలో చెప్పాలంటే దేవుని మీద ఆనుకుంటేనే మన జీవితం ఉంది. నేను ఆత్మీయంగా నిస్సహాయుణ్ణి, నేను ఆత్మ సంబంధముగా దేవునికి దూరంగా ఉన్నవాడిని, నాకు దేవుడు కావాలని ఎవరైతే దేవుని మీద ఆధారపడతారో వారు ధన్యులు. మనం ఎవరితో అయినా మాట్లాడేటప్పుడు గాడ్ బ్లెస్ యూ అనే మాట వాడతాం. గాడ్ బ్లెస్ యూ అంటే అర్థము దేవుడు నిన్ను ఆశీర్వదించుగాక అని. ఎవరిని ఆశీర్వదిస్తాడు దేవుడు అంటే ఇదిగో ఆత్మ విషయమై తన దారిద్ర్యతను ఎరిగిన వారు, దేవునికి నేను దూరంగా ఉన్నానని ఎవరైతే ఎరిగి దేవుని మీద ఆధారపడతారో వారు ధన్యులు. ధన్యులు అనే మాటకి కొన్ని పర్యాయ పదాలు చూస్తే అదృష్టవంతులని, భాగ్యవంతులని, ఆశీర్వదింపబడిన వారని అర్థం అన్నమాట అండి. సో ఆత్మ విషయంలో నాకు దేవుడు కావాలి, దేవుడు లేకుండా నేను మనలేను అని ఎవరైతే గుర్తిస్తారో నిజంగా వారు ధన్యకరమైన జీవితాన్ని కలిగిన వారని ఈ మొదటి ధన్యతలో మనం చూస్తున్నాం. శరీర సంబంధముగా ఆస్తి ఐశ్వర్యాలు కలిగి ఉన్నంత మాత్రాన మనము ధన్యులం కాము. శరీర సంబంధమైన ఆస్తి ఐశ్వర్యాల కంటే ధన్యకరమైన జీవితము దేవుని మీద మన ఆధారపడుట వలన మనకి దొరుకుతుంది. లవోదికియా అనేటువంటి ప్రాంతంలో ఉన్న సంఘానికి యోహాను రాసినటువంటి ప్రవచన గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాము. ఏమనంటే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 17వ వచనంలో, నీవు దౌర్భాగ్యుడవును, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడవును, గ్రుడ్డివాడవును, దిగంబరుడునై ఉన్నానని ఎరుగక నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొదువు లేదని చెప్పుకొనుచున్నావు. లవోదికియా సంఘంతో పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడు. ఏమనంటే నేను ధనవృద్ధి చేసుకున్నాను, నేను ధనవంతుడును అని అనుకుంటున్నావు, కానీ నీవు దిక్కుమాలిన వాడివే, దరిద్రుడివే అన్నాడు. అంటే శరీర సంబంధమైన ఆస్తి ధనము కలిగి ఉన్నంత మాత్రాన మన ఐశ్వర్యవంతులము కాము. అది కేవలం శరీర సంబంధమైనది మాత్రమే. మన ఆత్మీయ దారిద్ర్యతను కానీ తెలుసుకుంటేనే మనం నిజమైనటువంటి ధన్యకరమైన జీవితాన్ని మనం ఈ లోకంలో జీవించగలం. కాబట్టి ఆత్మ విషయంలో, ఆత్మ సంబంధమైన విషయాల్లో మనము దేవునికి ఎంత దూరంగా ఉన్నామో, మనం ఏ పరిస్థితిలో ఉన్నామో, దేవుని యొక్క సహాయం మనకి ఎంత అవసరమో అని తెలుసుకుంటే మనం నిజముగా ఎవరమంటే మనము బ్లెస్డ్ పీపుల్ అన్నమాట, ఆశీర్వదింపబడిన జీవితాన్ని కలిగి ఉంటామన్నమాట. అందువలన దేవుని మీద ఆధారపడుట ఎట్లు అని ఒక 5 విషయాలు మనం చూద్దాం. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు అంటే ఎవరైతే దేవుని మీద ఆధారపడతారో వారు ధన్యులు. దేవుని మీద ఆధారపడుటకు 5
ముఖ్యమైన విషయాలను మనం చూద్దాం. ఏ విషయాల్లో మనం దేవుని మీద ఆధారపడాలంటే 5 ప్రధానమైన విషయాల్లో మనం దేవుని మీద ఆధారపడాలి. చాలా విషయాలు ఉన్నవి. అందులో ఈ 5 మనం ధ్యానం చేస్తే చాలా విషయాలు అందులోనే క్రోడీకరించబడి ఉంటవి. అందులో మొదటిది, దేవుని మీద మనము ఏ విషయంలో ఆధారపడాలి అంటే దేవుని జ్ఞానంపై మనము ఆధారపడాలి. దేవునిపై మనం ఆధారపడవలసిన విషయాల్లో మొదటిది దేవుని జ్ఞానం మీద మనము ఆధారపడాలి. సొలొమోను రాసినటువంటి సామెతల గ్రంథం 3వ అధ్యాయము 5వ వచనంలో, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము అని భక్తుడు తెలియజేస్తూ ఉన్నాడు. మనము సొంత జ్ఞానంతో చాలా విషయాలు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం, కానీ ఫెయిల్ అయిపోతూ ఉంటుంటాం. మనిషి బలహీనుడు. మనిషి 3 రకాలుగా బలహీనుడండి. ఒకటి, మానసికంగా మనిషి బలహీనుడు. అందుకే ఎక్కడైతే పెట్టామో మర్చిపోతూ ఉంటుంటాం ఒక్కొక్కసారి. మనం మానసిక బలహీనులం. రెండవది, శారీరకంగా కూడా మనం బలహీనులం. మన వయసు పెరిగే కొలది మనలో ఉన్నటువంటి పటుత్వము, దృఢత్వము క్షయమైపోతూ ఉంటుంటుంది. మూడవది, మనిషి ఆధ్యాత్మికంగా కూడా బలహీనుడు. మానసికంగా, శారీరకంగా, ఆధ్యాత్మికంగా. ఆధ్యాత్మికంగా అంటే దేవునికి సంబంధించిన విషయాల్లో, భక్తికి సంబంధించిన విషయాల్లో కూడా మనిషి బలహీనుడు అన్నమాట. ఈ బలహీనుడైనటువంటి మనిషి చేసుకునే నిర్ణయాలు అన్నీ సక్సెస్ అవ్వవు, ఎక్కువ ఫెయిల్ అయిపోతూ ఉంటుంటాం. ఎందుకు అంటే మనము బలహీనులం కాబట్టి ఈ బలహీనుడైన మనిషికి దేవుని మీద ఆధారపడేటువంటి స్థితి కావాలి. మన సొంత నిర్ణయాలు చేసుకోవడం వల్ల కొంతమంది ఫీలింగ్స్కి విలువ ఎక్కువిస్తూ ఉంటుంటారు. ఫీలింగ్స్ అబద్ధం ఆడుతూ ఉంటుంటాయి ఒక్కొక్కసారి. నాకు ఇలా అనిపిస్తుంది, అలా అనిపిస్తుంది అని చెప్తారు. ఆ అనిపించేది చాలా నాశనాన్ని తెచ్చిపెడతా ఉంటుంటుంది. కాబట్టి అనిపించేవన్నీ కరెక్ట్ కాదు. మరి ఈ బలహీనుడైనటువంటి మనిషికి ఆధారం ఎవరు అంటే నీ సొంత బుద్ధి, నీ సొంత ఆలోచన కాదు, కానీ నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచుమంటాడు సామెతలు 3:5లో. కాబట్టి మన స్వబుద్ధి మీద ఆధారపడకుండా జ్ఞానం విషయంలో, బుద్ధి, జ్ఞానము, వివేకము, తెలివి, ఈ 4 మాటలు దాదాపుగా దగ్గర అర్థాలు ఉన్నటువంటి మాటలు. దీని కొరకు మనము దేవుని మీద ఆధారపడుట నేర్చుకోవాలి. సామెతల గ్రంథం 14వ అధ్యాయము 12వ వచనంలో, ఒకని ఎదుట సరి అయినదిగా కనపడు మార్గము కలదు, అయితే తుదకు మరణమునకు త్రోవ తీయును. కొన్నిసార్లు మనం తీసుకునేటువంటి నిర్ణయాలు సరిగా కనపడుతూ ఉంటుంటాయి మనకి చూడడానికి, కానీ తుదకు మరణము వరకు కూడా మనలను తీసుకెళ్ళిపోతూ ఉంటుంటాయి. అందువలన మన సొంత బుద్ధిని, మన సొంత నిర్ణయములను ఆధారం చేసుకొనక దేవునిపై ఆధారపడుట మనం నేర్చుకోవాలి. ఉదాహరణకి, ఈ జాబ్ నాకు పెర్ఫెక్ట్గా సూట్ అవుతుంది అని అనుకుంటూ ఉంటాం ఒక్కొక్కసారి, కానీ ఆ జాబ్ కొద్ది కాలం అయ్యాక ఫెయిల్ అవుతూ ఉంటుంటుంది. ఫెయిల్ అయ్యేసరికి కొన్ని సంవత్సరాలు గతించిపోతాయి. అప్పుడు నేను అనవసరంగా ఈ జాబ్లోకి వచ్చాను అని అనుకుంటాం. అలాగే రిలేషన్షిప్స్, మన మానవ సంబంధాలు, ఆ మానవ సంబంధాల్లో కూడా ఫెయిల్ అవుతూ ఉంటుంటాం. కానీ ఆ నిర్ణయం తీసుకునేటప్పుడు సక్సెస్ఫుల్గా ఉంటుంది, కొద్ది కాలం అయ్యేసరికి ఫెయిల్ అయిపోతూ ఉంటుంటాం. అలాగే మ్యారేజ్ విషయంలో, లైఫ్ పార్ట్నర్ విషయంలో కూడా ఫెయిల్ అవుతూ ఉంటుంటాం. కాబట్టి చాలా విషయాల్లో మనం ఫెయిల్ అవుతూ ఉంటుంటాం. మనము దేవుని మీద ఆధారపడుట అన్నది చాలా చాలా ముఖ్యం. కాబట్టి మనము దేవుని జ్ఞానముపై మొదటగా మనం ఆధారపడాలి. అయితే ఈ జ్ఞానము ఎలా వస్తుంది మనకి? ఈ దేవుని జ్ఞానంపై ఆధారపడదామంటే ఆ దేవుని జ్ఞానం మనకి ఎలా దొరుకుతుంది? ఆధారపడడం ఎలాగా అంటే 2 ప్రధానమైన విషయాలు దేవుని వాక్యం చెప్తున్నది. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 5వ వచనంలో, మీలో ఎవనికైనను జ్ఞానము కొదువుగా ఉన్న యెడల అతడు దేవునిని అడగవలెను. జ్ఞానం కొరకు మనము దేవుణ్ణి అడగాలి. చదువుకున్నంత మాత్రాన వచ్చేసేది కాదు జ్ఞానం. పుస్తక జ్ఞానం వేరు, దేవుడిచ్చే జ్ఞానం వేరు. మొన్న ఒక ఆయన వరంగల్ జిల్లాలో అనుకుంటాను, ఒక ఆయన పరలోకానికి వెళ్ళడానికి సర్టిఫికెట్స్ అమ్మేస్తున్నాడు. స్వర్గానికి సర్టిఫికెట్స్ దాని పేరు.
50,000 తీసుకున్నాడు ఆ ఫ్యామిలీ నుండి. ఆ వ్యక్తి వారి యొక్క తల్లిగారు, వారి చెల్లిగారు, వారి ఇంట్లో ఎవరో ఒక మామగారు ఉంటే వారికి కొన్నాడు ఒక యవనస్తుడు. 50,000 రూపాయలు దాదాపు ఖర్చు పెట్టి స్వర్గానికి సర్టిఫికేట్లు కొన్నాడు. అవి ఎలాగంట, చనిపోయిన తర్వాత సమాధి చేసేటప్పుడు వారి యొక్క పేరున్న సర్టిఫికేట్ ఆ సమాధిలో పెడితే ఆత్మ స్వర్గానికి వెళ్తుందంట. ఈ పని చేసిన అతను ఎవరంటే చదువుకున్న కుర్రాడు. ఆయన మెకానికల్ ఇంజనీర్ చదివాడు. చూడండి ఎక్కడ పెట్టాడు జ్ఞానం. కాబట్టి మనుష్య జ్ఞానం వేరు, దేవుడిచ్చే జ్ఞానము వేరు. దేవుడిచ్చే జ్ఞానం మనకు కావాలంటే యాకోబు పత్రిక 1:5 మనలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల దేవునిని అడగవలెను. అడుగుట అంటే అర్థం ఏమిటంటే ప్రార్థన చేయుట. దేవునికి మనం ప్రార్థన చేస్తే దేవుడు జ్ఞానం ఇస్తాడు. రెండవది ఎలా వస్తుంది జ్ఞానం అంటే దేవుని వాక్యమును చదువుట. దేవుని వాక్యము వెల్లడి అగుటుతోడనే మన పాదాలకి, మన జీవితానికి వెలుగు కలుగుతుంది. కాబట్టి ప్రార్థన ద్వారా, వాక్యం ద్వారా ఈ జ్ఞానం మనకు దొరుకుతుంది. అందువలన జ్ఞానం విషయంలో మనము మొదటగా దేవుని మీద ఆధారపడాలి. రెండవదిగా దేవుని మీద ఆధారపడవలసిన రెండవ విషయం ఏమిటంటే దేవుని బలముపై మనము ఆధారపడాలి. దేవుని వాక్యంలో కీర్తనల గ్రంథము 84వ కీర్తన 5వ చరణంలో ఇలాగూ రాయబడినది, నీ వలన బలము నొందు మనుష్యులు ధన్యులు అని రాయబడింది. దేవుని వలన ఏ మనిషి అయితే బలము నొందుకుంటాడో అతడు ధన్యుడు. దావీదు బాలుడే కానీ బలవంతుడైనటువంటి గొల్యాతును జయించగలిగాడు. దేవునిపై ఆధారపడ్డాడు. తన యొక్క బలం విషయంలో యుద్ధము యెహోవాదే అన్నాడు. అలాగే మన జీవితంలో కూడా మనము సాధించలేనివి దేవుని బలము వలన మాత్రమే మనం సాధించగలం. యెషయా గ్రంథం 40:31 యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుకుంటారు. దేవుని మీద ఎవరైతే ఎదురు చూస్తారో, ఆయన మీద ఆనుకుంటారో వారికి దేవుడు నూతనమైన బలాన్ని దయచేస్తాడు. కీర్తన 73వ కీర్తన 26వ చరణంలో నా శరీరము నా హృదయము క్షీణించిపోయినను దేవుడు నిత్యము నా హృదయమునకు ఆశ్రయ దుర్గమును స్వాస్థ్యమునై ఉన్నాడు. ఆయన బలము శాశ్వతమైనది. ఆయన బలము మీద ఆనుకొని ఎడల మనము కార్యసాధకులుగా ముందుకు సాగగలం. హడ్సన్ టేలర్ అనేటువంటి గొప్ప పేరు పొందిన మిషనరీ ఉన్నారు. ఆయన చైనా దేశానికి 19వ శతాబ్దంలో ఆయన మిషనరీగా వెళ్ళి దేవుని పరిచర్య చేశాడు చైనా దేశంలో. ఆయన వృద్ధుడైన తర్వాత తన స్నేహితుడికి ఒక ఉత్తరం రాస్తాడు. ఆ ఉత్తరంలో ఆయన ఏమంటున్నాడంటే, ఐ ఆమ్ సో వీక్, ఐ క్యాంట్ ఎవర్ ప్రే, ఐ ఆమ్ ఇన్ గాడ్స్ హ్యాండ్ లైక్ ఏ చైల్డ్ అన్నాడు. నేను ప్రార్థన చేసుకోవడానికి సహితము ఉపక్రమించనంత బలహీనుడిగా నా దేహము వృద్ధాప్యంలో ఉన్నది. అయినను చంటి బిడ్డవలే నేను దేవుని యొక్క ఒడిలో నేను వాలుచున్నాను. అంటే నాలో ఇక బలం లేదు, నేను దేవుని ఒడిలో నేను ఆధారపడుచున్నాను అని. కాబట్టి భక్తులందరూ బైబిల్లో బలమునకు ఆధారముగా దేవుని మీద ఆధారపడ్డారు. వారి బలము కండబలము, శరీర సంబంధమైన డబ్బు బలము, ఆస్తి బలం మీద కాక దేవుని బలము మీదే వారు ఆధారపడ్డారు. అది రెండవ విషయం. మొదటిది దేవుని జ్ఞానం మీద మనము ఆధారపడాలి. రెండవది దేవుని బలము మీద మనము ఆధారపడాలి. మూడవది దేవుని సమయం మీద కూడా మనము ఆధారపడాలి. గాడ్స్ టైమింగ్ వేరుగా ఉంటుంది, మన టైమింగ్ వేరుగా ఉంటుంది. మనకు కంగారు ఎక్కువ, మనకు ప్రతిదీ కూడా వెంటనే మనం అనుకున్నది ఇప్పుడే జరిగిపోవాలి. కానీ దేవుడు ప్రకృతి నుండి కూడా ఎన్నో విషయాలు నేర్పిస్తున్నాడు. సీజన్స్ పెట్టాడు. చూడండి, ఋతువులు పెట్టాడు. వేసవికాలం, వర్షాకాలం, శీతాకాలం. దేని కాలమందు అది జరుగుతూ ఉంటుంది. అలాగే మన జీవితంలో చాలా విషయాలు కూడా దేవుడు నిర్ణయించిన సమయంలోనే సమస్తము జరుగుతాయి. అది పెళ్ళైనా, ఇల్లైనా, ఏదైనా కూడానండి దేవుని నిర్ణయం ప్రకారము ఆయా సమయాల్లో జరుగుతాయి. అందువలన దేవుని కాలం మీద, గాడ్స్ టైమింగ్ మీద మనం విశ్వసించి దాని మీద ఆధారపడాలి. దేవుని వాక్యంలో కీర్తనల గ్రంథం 34వ కీర్తన 14వ చరణం నుండి చదివితే, యెహోవా నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నా కాలగతులు నీ వశములో ఉన్నవి. మన కాలము యొక్క గమనము
మన కాలం యొక్క గతి దేవుని వశములో ఉన్నది. గాడ్ ఈజ్ నెవర్ ఇన్ హరీ. దేవుడు ఎప్పుడు తొందరపడ్డు మనవలే, మనకైతే తొందర ఎక్కువ. కాబట్టి దేవుని యొక్క టైమింగ్ మీద ఆధారపడటం అన్నది మనము అలవర్చుకోవాలి. దైవ నిర్ణయ సమయం కొరకు మనం ప్రతి విషయంలో ఎదురు చూడాలి. ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము 11వ వచనంలో ఒక మంచి మాట ఉన్నది, చదువుకుందాం. దేని కాలమందు అది చక్కగా ఉండునట్లు ఆయన నియమించి ఉన్నాడు. దేని కాలమందు అది చక్కగా ఉండునట్లు దేవుడు ప్రతిదీ కూడా ఒక టైంని మనం అడిగే వాటికి దేవుడు ఏర్పాటు చేసి ఉన్నాడు. ఆ సమయం వరకు వేచి ఉండుటన్నది చాలా చాలా ఆశీర్వాదము. మనం అలాగూ సఫలీకృతం చెందుతాం, లేని ఎడల ఫెయిల్ అయిపోతూ ఉంటుంటాం. అందువల్ల టైం విషయంలో దేవుని టైం మీద మనం ఆధారపడటం అనేది చాలా చాలా ముఖ్యం. గాడ్స్ టైం అనేది మన జీవితంలో ఉంటుంది. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 22వ వచనంలో తగిన కాలమున ఈ కార్యమును త్వరపెట్టుదును. యెషయా 60:22లో ప్రభు ఇలా మాట్లాడుతున్నాడు, యెహోవాను నేను తగిన కాలమున ఈ కార్యాన్ని త్వరపెట్టుదును. చూడండి, మొదట వచ్చిన ఇక్కడ ఈ భాగంలో యెహోవా నా కాలగతులు నీ వశములో ఉన్నవి. 2వ వచనము ప్రసంగి 3:11లో దేని కాలమందు అది చక్కగా జరుగునట్లు దేవుడు నియమించాడు. యెషయా 60:22లో యెహోవా నగు నేను తగిన కాలమున ఈ కార్యమును త్వరపెట్టుదును. గలతీ 4:4 అంటాడు, కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన ప్రియకుమారుని లోకానికి పంపించి ఉన్నాడు. అప్పుడు ఆయన కన్యమరీ గర్భమున జన్మించాడు. అంటే ఆయన మెస్సేగా ఈ లోకానికి రావడానికి దేవుడు ఒక టైము నిర్ణయించాడు. మన జీవితంలో అది వివాహం కానివ్వండి, ప్రయాణం కానివ్వండి, స్థలము కొనుట, లేదా ఏదైనా ఒక శుభకార్యం తలపెట్టుట, ఇవన్నిటిలో కూడా దైవ చిత్తమే నెరవేరుతుంది. కాబట్టి దేవుడు నిర్ణయించినటువంటి ఆ తగిన సమయం కొరకు, ఆ రైట్ టైం కొరకు మనము వేచి ఉండవలసిన అవసరం ఉన్నది. ఆయన కొరకు ఎదురు చూస్తే తన కాలమందు మేలైన దానిని దేవుడు మనకి దయచేస్తాడు. అలాగనే 4వదిగా మనం దేవుని మీద ఏ విషయంలో ఆధారపడాలి అంటే మన రక్షణ విషయంలో కూడా మనం దేవుని మీద ఆధారపడాలి. రక్షణ 2 రకాలు. ఒకటి శారీరక రక్షణ, రెండవది ఆత్మ సంబంధమైన రక్షణ. దీని కొరకు కూడా మనము దేవుని మీద ఆధారపడాలి. ఈ లోకంలో మనం జీవితాన్ని జీవిస్తూ ఉన్నప్పుడు మనలను అపార్థం చేసుకునేవారు చాలామంది ఉంటారు. శారీరకంగా మనిషిలో ఉన్న ఒక బలహీనత ఏమిటంటే ప్రతిదీ కూడా నెగిటివ్గా ఆలోచించుట, అంటే తప్పుడుగా ఆలోచిస్తాం. ఇంకా చెప్పాలంటే ఇద్దరు బండి మీద వెళ్తున్నారంటే వాళ్ళ కొరకు మంచిగా ఆలోచించాం, చెడ్డగానే ముందు ఆలోచిస్తాం. అందువల్ల మన జీవితంలో కూడా మనలను కూడా ఇతరులు చెడ్డగానే ఆలోచిస్తారు. అందుకే విమర్శలకు లోనవుతాము, అపార్థాలకు లోనవుతాము, ఇతరులు మన పట్ల సనుగుడుకు లోనవుతాం. ఇతరులు సనుక్కుంటారు కొన్ని విషయాల్లో మన పట్ల. ఈ అన్ని విషయాల్లో మనము శారీరకంగా డిపెండ్స్ ఆడలేము, ఆడకూడదు కూడా. మనకు రక్షణ 2 రకాలు. ఒకటి శారీరక రక్షణ, ఇంకెలా చెప్పుకోవచ్చు, శారీరక భద్రత, ఆత్మీయ భద్రత. అందులో మొదటిది శారీరక భద్రత. ఈ శారీరక భద్రత విషయంలో అనేక మంది నుండి మనకు బాణాలు తగులుతూ ఉంటుంటాయి. సనుగుడు, విమర్శ, ఇతరులు మనల్ని అపార్థం చేసుకున్నట, ఈ అన్ని విషయాల్లో మనం డిఫెన్స్ ఆడలేము. అందరికీ సమాధానాలు చెప్పి అందరి దగ్గర మనం నీతిమంతులని, మంచివారమని నిరూపించుకోలేం. దేవునికి మనం విడిచిపెడితే, దేవుని మీద మనం ఆధారపడితే ఆ భద్రత ఆయనే మనలను, ఆయా భద్రత ఆయనే తీసుకొని మనలను కాపాడుతాడు. కాబట్టి శారీరక భద్రతకు, రెండవది ఆత్మ సంబంధమైన భద్రత, మన ఆత్మకు రక్షణ, ఈ రెండిటికీ కూడా మనము దేవునిపై ఆధారపడాలి. యేసు ప్రభువారు మనకు ఒకటి నేర్పుచున్నారు. ఏమిటంటే పేతురు 1వ పత్రిక 2వ అధ్యాయము 23వ వచనంలో ఆయన దూషింపబడి దూషింపలేదు, న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. మనం డిపెండ్స్ ఆడలేము మనకు మనముగా అన్ని విషయాల్లో.
ప్రభువారు మనకు నేర్పేది ఏమిటంటే ఆయన సిలువకు అప్పగింపబడే సందర్భంలో ఆయన దూషింపలేదు. న్యాయముగా తీర్పు తీర్చే దేవునికి తన్ను తాను అప్పగించుకున్నాడు. తీర్పు తీర్చేవాడు ఒకడు ఉన్నాడు, ఆయన తీరుస్తాడు. ప్రతిదీ మనం డిఫెన్స్ ఆడాలంటే ఈ లోకంలో ఆడలేము, జీవించలేము. అందువల్ల మన యొక్క డిఫెన్స్, మనకు రక్షణ, మనకు భద్రత, మన కాపుదల దేవుడే. ఆయన మీద శారీరక భద్రత కొరకు ఆధారపడాలి. రెండవది, ఆత్మకు కూడా భద్రత ఆయనే. మన ఆత్మ ఆయన పెట్టిన దీపం. ఈ ఆత్మకు రక్షణ ఆయన యందు విశ్వాసం ఉంచటం వలన, తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచటం వలన మనము రక్షింపబడతాం. కాబట్టి మన రక్షణ లేదా భద్రత విషయంలో కూడా దేవుని మీద ఆధారపడాలి. అలాగనే కీర్తనల గ్రంథం 62వ కీర్తన 5వ చరణం నుండి మనం చూసినట్లయితే, నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనముగా ఉన్నది. విశ్వాస జీవితంలో కొన్ని సందర్భాల్లో మౌనమే గొప్ప యుద్ధము. మనము కీర్తనకారుని యొక్క వాక్యమును చూసినట్లయితే తను అంటున్నాడు, నేను దేవుణ్ణి నమ్ముకున్నాను, నేను మౌనముగా ఉన్నాను అంటున్నాడు. కొన్ని సందర్భాల్లో మౌనముగా ఉండుట విశ్వాసికి విజయాన్ని తెచ్చిపెడతాడు ప్రభువారు. కాబట్టి మనము దేవునిపై మన భద్రత కొరకు ఆధారపడాలి. అలాగనే కీర్తన 2:12లో 3వ లైన్లో, ఆయనను ఆశ్రయించు వారందరూ ధన్యులు. లెట్ గాడ్ బీ యువర్ డిపెండర్. దేవుడే నీ పట్ల ఆయన వ్యాజ్యమాడువాడుగా, నీకు భద్రత కల్పించేవాడుగా. దేవునికి అవకాశం మనం ఇవ్వాలి. మన కండబలం మీద, మనకున్న ఆస్తి బలాల మీద మనం ఆధారపడకూడదు. కాబట్టి భద్రత మనకు దేవుడే. చివరగా ఏ విషయాల్లో మనము దేవునిపై ఆధారపడాలంటే, 5వది, దేవుని సంపదలపై మనము ఆధారపడాలి. దేవుని సంపదలపై మనము ఆధారపడాలి. ప్రియులారా, ఈ లోకంలో మనిషిని ఎక్కువ చింతకు లోను చేసేటువంటి విషయాల్లో ఒకటి ఏమిటంటే ఆర్థిక లోటు, డబ్బులు లేకపోవటం అన్నమాట. మనిషికి డబ్బులు ఎప్పుడైతే లేవో బెంగ స్టార్ట్ అయిపోద్ది. డబ్బులు ఎప్పుడైతే లేవో కలవరం స్టార్ట్ అవుతుంది, టెన్షన్ స్టార్ట్ అవుతుంది, ఒత్తిడికి లోనవుతాడు, ఇతరులతో మసులుకునే విధానంలో కూడా తేడా వచ్చేస్తుంది. డబ్బు చాలా విషయాల్లో అంత ప్రాధాన్యత కలిగి ఉంది. కానీ దేవుని వాక్యం చెప్పుచున్నది, నీ చింత యావత్తు ఆయన మీద వేయము. నీ సంపద కొరకు, నీ యొక్క శరీర సంబంధమైన అవసరాల కొరకు, ధనము కొరకు దేవునిపై నీవు ఆధారపడాలని దేవుని లేఖనము తెలియజేస్తూ ఉన్నది. ఫిలిప్పీలకు అపోస్తలుడైన పౌలు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 19వ వచనంలో, దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. మన ప్రతి అవసరాన్ని దేవుడు యేసుక్రీస్తు వారి ద్వారా తీరుస్తాడు. ఒక మాటలో చెప్పాలంటే, మనకి కావలసిన ఆహారము, వస్త్రము, నివాసము, ధనము, సౌకర్యము ఇవన్నీ కూడా ఆయన మనకు అనుగ్రహిస్తాడు. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి వారిని ఆయన అనాథులనుగా విడివాడు. దావీదు అంటాడు, నేను బాలుడినై ఉండగా చూశాను, నేను వృద్ధాప్యమందు కూడా ఉన్నాను, ఇప్పుడు చూస్తున్నాను, నీతిమంతుడు ఎన్నడూ భిక్షమెత్తుకున్నట్టు నేను చూడలేదు అంటాడు. దేవుని మీద మనం ఆధారపడితే మనం నీతిమంతులుగా తీర్చబడతాం. మనము భిక్షం ఎత్తుకునేటట్లు ప్రభు చేయుడు, మనలను ఘనపరుస్తాడు, మన ప్రతి అవసరాలు తీరుస్తాడు. కాబట్టి దేవుని మీద మనం ఆనుకొనుట మన అవసరాల నిమిత్తం చాలా చాలా ముఖ్యం. ఆయన దగ్గర బుద్ధి ఉంది, జ్ఞానం ఉంది, శరీర సంబంధమైన ఐశ్వర్యం ఉంది, సమస్త ఆశీర్వాదాలు ఆయన యొద్ద ఉన్నవి. కొన్నిసార్లు మనం ఎలా అనుకుంటామంటే, ఇంట్లో వాటర్ ట్యాప్ పనిచేయట్లేనంత మాత్రాన, ఇంట్లో పైపు పని చేయట్లేనంత మాత్రాన ప్రపంచంలోనే నీళ్ళు లేదనుకుంటాం. ఇంట్లో పంపు పనిచేయడం ఆగిపోతే బయట లేవా నీళ్ళు? అలాగే మనం అడిగింది దేవుడు ఏదో ఇవ్వలేదని ఇంక దేవుని దగ్గర ఆశీర్వాదాలు లేవనుకుంటాం. కానీ దేవుడు ఒక ద్వారాన్ని మూసివేస్తే ఆయనే మూసాడు, తెరవగలిగిన వాడు కూడా ఆయనే. కాబట్టి మరొక ద్వారాన్ని మన పట్ల తెరుస్తాడు. కాబట్టి దేవుని మీద మనం ఆధారపడితే సకల ఆశీర్వాదములు, శరీర సంబంధమైన మరియు ఆత్మ సంబంధమైన ఈ ఆశీర్వాదాలని దేవుడు మనకు దయచేస్తాడు. ఇప్పటి వరకు ఆత్మ విషయంలో దీనులైన వారు ధన్యులంటే అర్థం ఏమిటో మనం చూసాం.
ఎవరైతే తన ఆత్మీయ దారిద్ర్య స్థితిని గుర్తించి నాకు దేవుడు కావాలని గుర్తిస్తారో వారు ధన్యులు. దేవుడు కావాలని గుర్తించుట అంటే అర్థం దేవుని మీద ఆధారపడుట. దేవుని మీద ఆధారపడుట ఎన్ని విషయాల్లో దేవుని మీద ఆధారపడాలని చూసామంటే 5 విషయాల్లో దేవుని మీద మనము ఆధారపడాలని చూసాం. మొదటిది, జ్ఞానము విషయంలో మనము దేవుని మీద ఆధారపడాలి. ఆ జ్ఞానం ఎలా దొరుకుతుంది అంటే ప్రార్థన ద్వారా, దేవుని వాక్యము చదువుట ద్వారా దేవుడు ఆ జ్ఞానం మనకిస్తాడు. అలాగూ జ్ఞానం విషయంలో మనం దేవుని మీద ఆధారపడాలి. రెండవది, మన బలము విషయంలో దేవుని మీద ఆధారపడాలి. మన కండ బలము, మన శరీర సంబంధమైనటువంటి బలం మీద కాదు, కానీ దావీదు వలె దేవుని బలముపై మనము ఆనుకుని ఎడల ప్రకృతిని శాసించగలిగినటువంటి బలము ఆయనకున్నది. అధికారులను శాసించగలిగినటువంటి బలం దేవునికి ఉన్నది. పరిస్థితులను మార్చగలిగినటువంటి బలము దేవునికి ఉన్నది. ఆయన ఓమ్ని పొటెంట్ గాడ్, సర్వశక్తుడైనటువంటి దేవుడు. ఆయన బలం మీద మనం ఆధారపడాలి. అలాగే మూడవది, దేని మీద మనం ఆధారపడాలంటే దేవుని సమయం మీద కూడా మనము ఆధారపడాలి. మూడవది ఏ విషయంలో? టైమింగ్, సమయం విషయంలో. అది వివాహమైన, నిర్మాణమైన, శుభకార్యమైన దేనికైనా దేవుడు ఒక్కొక్కరికి ఒక సమయాన్ని నిర్ణయిస్తాడు. ఆ నిర్ణయించిన సమయం వచ్చే వరకు ఎదురు చూస్తే మనము నిజముగా ధన్యకరమైన జీవితంలో నడిపించుకోగలుగుతాము. నాలుగవది, ఏ విషయంలో మనం దేవుని మీద ఆధారపడాలి ప్రధానంగా అంటే నాలుగవది మన రక్షణ కొరకు, మన భద్రత కొరకు. ఇక్కడ శారీరక భద్రత, ఆత్మ సంబంధమైన భద్రత, ఈ రెండిటి కొరకు కూడా మనం దేవుని మీద ఆధారపడితే ధన్యకరమైన జీవితాన్ని మనము లీడ్ చేయగలుగుతాము. ఐదవది, దేవుని సంపదలపై మనం ఆధారపడాలని నేర్చుకున్నాం ప్రియులారా. మన జీవితంలో ప్రతి అవసరత నిమిత్తమై దేవుని మీద మనం ఆనుకోవాలి. అందుకే ప్రభువు నేర్పినటువంటి ప్రార్థనలో మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము అని ప్రార్థన చేయమన్నాడు. ఆహారము, వస్త్రము, ఆరోగ్యము, నివాసము. కొందరు అద్దెలలో ఉండి చాలా బాధలు పడతారు, కొందరు అనారోగ్యాల చేత బాధలు పడతారు, కొందరు ఆర్థిక ఇబ్బందుల చేత బాధలు పడుతూ ఉంటుంటారు, శోధన ఎదుర్కొంటూ ఉంటుంటారు. కానీ ఈ అన్ని సమయములలో దేవుని మీద మనం ఆనుకుంటే ఆయన మనలను విడువడు, ఎడబాయడు. వాగ్దానం చేసినవాడు, నమ్మదగినవాడు. ఆకాశ పక్షులను పోషించే దేవుడు ప్రతి నరుని కూడా పోషిస్తున్నాడు. తన మీద ఆధారపడే వారిని ఎందుకు పోషించడు? ఆయన ఎందుకు మన మొరకు సమాధానం ఇవ్వడు? కాబట్టి ఈ 5 విషయాల్లో మనం దేవుని మీద ఆధారపడితే మన లైఫ్ ఒక బ్లెస్డ్ లైఫ్ కింద లీడ్ చేయగలుగుతాం. ఆశీర్వదింపబడినటువంటి జీవితాన్ని ముందుకు కొనసాగించుకోగలుగుతాం. అట్టి కృప దేవుడి వాక్యం వింటున్నటువంటి మీకు, మాకు, మనందరికీ ఎల్లవేళలా దయచేయుగాక. ఆమెన్, ఆమెన్. ప్రార్థన చేసుకుని ఈ యొక్క భాగాన్ని ముగించుకుందాం. ప్రార్థనలో ఏకీభవించగలిగిన వారు ప్రార్థనలో ఏకీవించి దైవాశీర్వాదం పొందండి. సకల ఆశీర్వాదములకు కారకుడు అయినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ప్రియబిడ్డలమైనటువంటి మమ్ము నీ వాక్యము చేత ప్రతి దినము బలపరుస్తున్నావు. నీకు స్తోత్రమయ్యా. నీ వాక్యము మా పాదములకు దీపము, మా త్రోవకు వెలుగునై ఉన్నది. నీ వాక్యము వెల్లడి అగుట తోడనే మాకు వెలుగు కలుగుచున్నది. ప్రభువా, నీ వాక్యము లేనిచో మేము చీకటిలో ఉండేవారము. నీ వాక్యము వలన వెలుగులో జీవిస్తున్నటువంటి జీవితాన్ని, ధన్యకరమైన జీవితాన్ని మాకు అనుగ్రహించి ఉన్నావు. ప్రభువా, విత్తబడిన వాక్యమును ఆశీర్వదించండి. మా యొక్క బ్రతుకులలో నీపై ఆధారపడే భాగ్యం మాకు దయచేయండి ప్రభువా. విత్తిన వాక్యం ప్రతి వ్యక్తి యొక్క హృదయంలో ఆత్మీయ ఫలాలు ఫలించినట్లు సహాయం చేయండి. ఎవరైతే ఈ ప్రార్థనలు ఏకీవిస్తున్నారో వారిని ఆశీర్వదించండి, వారి దేహాలను బలపరచండి. ప్రతి శారీరక అవసరాలు, ఆధ్యాత్మిక అవసరాలు తీర్చండి. కరోనా వైరస్ వలన ఎవరికి కీడు కలుగకుండా నీ భద్రత, కాపుదలను గ్రహించండి. పరిస్థితులను మార్చండి ప్రభువా. సంఘంలో ఉన్న సండే స్కూల్ పిల్లలను, విధవరాండ్లను, స్త్రీలను, పురుషులను ప్రతి ఒక్కరిని క్షేమంతో నింపండి. మా దేశాన్ని దీవించండి, మా దేశ నాయకులను దీవించండి. మా పాలకులలో ఉండి మంచి పాలన మాకు అందించండి ప్రభువా. అయినా చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు ఎరిగిన దేవుడవు తండ్రి, నీ కృప చూపి నీ ఉగ్రత నుండి దూరపరిచి సహాయం చేయండి. త్వరలో నీ మందిరాల్లో సంఘముగా మేము కూడుకునే భాగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం.
ఎందరైతే ఈ మాటలు వింటున్నారో, ప్రార్థనలు ఏకీవిస్తున్నారో, వారి యొక్క కుటుంబములలో ఆధ్యాత్మిక శారీరక దీవులతో నింపి నీపై ఆనుకునే భాగ్యమును దయచేయమని మా కొరకు త్వరలో రానై ఉన్నటువంటి మా ప్రియ ప్రభువును రక్షకుడైన యేసయ్య నామాన ఈ ప్రార్థన వేడుచున్నాం తండ్రి. ఆమేన్. ఆశీర్వాదం తీసుకుందామండి. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, లోకరక్షకుడైన యేసయ్య కల్వరి కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తన బిడ్డలందరికీ తోడైయుండుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.